ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శ్రీకాకుళం జిల్లా వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి తగిన గుర్తింపు లేని కారణంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో తనను అడుగడుగునా అవమానాలకు గురిచేశారన్నారు. టెక్కలి నియోజకవర్గంలో తనని అణిచివేసేందుకు కుట్రలు పన్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తానేంటో నిరూపిస్తానని సవాల్ చేశారు. తనకు గౌరవం ఇచ్చే పార్టీలోనే చేరతానని స్పష్టం చేశారు కిల్లి కృపారాణి. వాస్తవంగా ఇటువంటి రోజు వస్తుంది అని నేను ఏనాడు భావించలేదు. అయితే నేను ఒక నిర్ణయం తీసుకునే ముందు కృపారాణి నాకు దేశానికి పరిచయం చేసిన జిల్లా నా శ్రీకాకుళం జిల్లా. నేను పుట్టిన జిల్లా నా మెట్టినిల్లు, నా పుట్టినిల్లు నా శ్రీకాకుళం జిల్లా. నా జిల్లా ప్రజలకు కృపారాణి ఎందుకు నిర్ణయం తీసుకుంది అని వారు ఆలోచించే ముందు వివరణ ఇవ్వాల్సిన కనీస బాధ్యత నాకుంది. నేను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రి స్థాయికి ఎదురు వ్యక్తిని. అటువంటి నేను 2019లో పార్టీని విడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీలో చేరాను. ఎందుకు చేరాను అంటే ద హోల్ కాంగ్రెస్ టీమ్, ద హోల్ టీమ్ వాజ్ ఇన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది నా కుటుంబం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా తమ్ముడు, రాజశేఖర రెడ్డి గారి తనయుడు, విలువలు విశ్వసనీయత విలువిచ్చిన గౌరవించిన మనిషి నా కుటుంబంలో చేరుతున్నాను. అమ్మ ఒడిలోంచి జారిపడి కేంద్ర మంత్రి స్థాయిలో తమ్ముడు దరికి చేరాను. నేను పార్టీలోకి వచ్చే ముందర ఎవరైతే నాకు పార్టీలో జాయిన్ చేయించారో వారు నాకు ఇచ్చే హామీ ఏంటంటే స్పెషల్ రిప్రజెంటేటివ్ టు ఏపీ గవర్నమెంట్ అట్ న్యూఢిల్లీ, దట్ వాజ్ ఎ క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్, మీకు ఇస్తామమ్మా అని తీసుకెళ్లారు. కానీ షార్ట్ పీరియడ్ ఎలక్షన్ దగ్గరలో ఒక 6 నెలల ముందు నేను జాయిన్ అయ్యాను. సీఎం గారు నాకు చెప్పే మాట ఏంటంటే కృపమ్మ మీకు తగిన విధంగా నేను గౌరవిస్తానని వారు చెప్పారు. పార్టీలో జాయిన్ అయిన ఒక 1 month లో ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్